తుపాకీ గురిపెట్టి బెదిరించిన వెరవకుండా తల్లి కుమార్తెలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు దోపిడీ దొంగలు తోకముడిచారు. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్పురా చైన్ కాలనీలో నిన్న మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. నవరతన్ చైన్ ఆయన భార్య అమిత మోహిత్తో రసూల్పురాలోని హౌసింగ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం 2:15 సమయంలో అమిత ఆమె కుమార్తె పని మనిషి ఇంట్లో ఉన్న సమయంలో ప్రేమ్చంద్ సునీల్ కుమార్ కొరియర్ సర్వీస్ వచ్చిందంటూ ఇంటి ప్రాంగణంలోకి వచ్చారు. అమిత వారిద్దరిని తలుపు బయటే ఉంచాలని చెప్పగా హెల్మెట్ ధరించి సుశీల్ కుమార్ ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించి బ్యాగులోని నాటు తుపాకీ బయటకు తీసి గురిపెట్టాడు. ఆ తర్వాత ప్రేమ్చంద్ వంతగట్లోకి వెళ్లి పని మనిషి మెడపై కత్తి పెట్టారు. విలువైన వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో అమిత సుశీల్ను కూడా బలంగా కాళ్ళతో రెట్టేసింది. ఈ లోపు ఆమె కుమార్తె కూడా రావడంతో గట్టిగా ప్రతిఘటించారు. ఇద్దరిపైన సుశీల్ దాడి చేస్తూ ఉన్నా వెరవకుండా గట్టిగా కేకలేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించారు. గత్యంతరం లేక అతడు తుపాకీ వదిలిపెట్టి పరారయ్యాడు. ఈలోపు తల్లి కుమార్తెలు కేకలు విని ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు ప్రేమ్చంద్ కత్తితో బెదిరిస్తూ అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు వెంటాడి పట్టుకున్నారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సుశీల్ను జీఆర్పీ పోలీసులు కాజీపేటలో అదుపులోకి తీసుకున్నారు. అమిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక నిందితులు కథనం ప్రకారమే ఈ దోపిడీకి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం వీరిద్దరూ ఇంటి పనికి కావాలంటూ అమిత ఇంటికి వచ్చారు. కొంతకాలం పనిచేశారు. ఇంట్లో ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉంటాయో తెలుసునని ఆకస్మికంగా పని మానేశారు. మళ్ళీ గురువారం మధ్యాహ్నం వచ్చి దోపిడీకి విఫలయత్నం చేశారు.